ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము కేఎఫ్సీ చేయబోతున్నాము. మమ్మీ దీంట్లోకి వెల్లుల్లి కారం వేసింది, పసుపు వేసింది, ఇప్పుడు నిమ్మకాయ వేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసేసుకుందాం కర్డ్ వేసుకొని. తర్వాత అయితే మనం మ్యాగ్నేట్ చేసుకుందాం ఫ్రెండ్స్ నీట్గా. మనం ఎంతసేపు మ్యాగ్నేట్ చేసుకుంటే మనకి అంత కేఎఫ్సీ అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్. కార్న్‌ఫ్లోర్ అయితే ఒక చిన్న ప్లేట్లోకి వేసేసుకుందాము. చాలు. ఓకే, మా మమ్మీ అయితే నన్ను గైడ్ చేస్తున్నారు. కూలింగ్ వాటర్ తీసుకుందాం కేఎఫ్సీ కోసం. మనం చెద్దగొట్టుకుందాము. ఇక్కడ నేను 2 eggs తీసుకుంటున్నాను. నీట్గా మనం ఎంత ఆపరేట్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి టేస్ట్ అనేది ఉంటుంది. టేస్ట్ బట్టి చికెన్ మ్యాగ్నేటింగ్ బట్టి టేస్ట్ చేసుకుని అయితే ఫస్ట్ ఎగ్లో ముంచాలి. దాని తర్వాత అయితే కార్న్ఫ్లోర్లోకి తీసుకెళ్ళాలి. కార్న్ఫ్లోర్లో చాలా బాగా చేసి మొత్తం కవర్ అయ్యేలా చేయాలి. దాని తర్వాత మళ్ళీ కూల్ వాటర్ ఉండాలి కంపల్సరీ. దాని తర్వాత మళ్ళీ ఎగ్ ఇది 2 times చేయాలి. దాని తర్వాత కార్న్ఫ్లోర్ ఒకటి 2 times చేయాలి మనము. ఇలా అయితే మనము చేస్తున్నాను. ఈ తర్వాత కూల్ వాటర్ అయిన తర్వాత మనం వేసేద్దాము. మళ్ళీ పిండిలో వేయాలి. దాని తర్వాత అయితే ఆయిల్లో వేసేస్తున్నాను. మళ్ళీ ఇంకో తర్వాత ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే,